జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమంలో దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. చెప్పిన ఒక మంచి విషయాలు నేర్చుకుంటే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కుర్రాళ్ళు కూడా వాళ్ళు చక్కటి మార్గంలో నాకు ఫోన్ చేసి మా ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. ఇట్లాగా ఇది మాకు మేము ఇలా ఉండేదండి ఇదివరకు, ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నాం అని చెప్తున్నారు. అందుకని అందరినీ కూడా సమాజంలో ఒక 10 మందిలో ఒక్కడి మారినా కూడా ఆ ఒక్కడి వలన కూడా చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాం. అయితే స్వామి భగవాన్ శ్రీ సత్యవారు ఒకసారి ఉపన్యాసంలో చెప్పిన విషయం కూడా చెప్తాను నేను. ఒక అతనికి చాలా కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఎట్లాగ ఈ కోట్లు కూడా నేను చచ్చిపోయినప్పుడు నాతో పాటు నేను తీసుకెళ్ళిపోవాలి, ఎలా తీసుకెళ్ళగలుగుతాను అని ఆలోచించాడు. ఆలోచించి ఎవరిని అడిగితే పిచ్చివాడా, ఎవరు తీసుకెళ్తే ఎవరు పట్టుకెళ్ళిపోయాడు, ఎవడేం పట్టుకెళ్ళిపోవడం అని చెప్తే ఇలా అందరిని అడిగి చివరికి ఒక స్వామీజీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగారు. ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే, నాయన నీకు కూడా నీ కోట్లు రావాలని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలన్నాడు. ఏంటంటే 2, నువ్వు సంపాదించిన కూడా ఇష్టం వచ్చిన నువ్వు శుభ్రంగా విచ్చలవిడిగా చెడుకే ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా ఖర్చు పెట్టు. అప్పుడు నీ కూడా ఆ ధనం వస్తుంది. ఎక్కడికి వస్తుంది? నువ్వు చేసిన పనులన్నీ నీ కూడా, అంటే ఈ డబ్బు ఖర్చు పెడితే వచ్చిన పనులన్నీ కూడా నీకు నరకంతో వస్తాయి. ఇదే డబ్బును నువ్వు సక్రమార్గంగా ఉపయోగించు, ₹1,00,00,000. నీతో పాటు ఇన్ని కోట్లు కూడా నీతో స్వర్గానికి వస్తాయి. ₹1,00,00,000 ఎలా వస్తున్నాయి? అక్కడ ఏంటి, ₹1,00,00,000తో నువ్వు చేసిన పనులు అవన్నీ నీకు కూడా వస్తాయి. దీని యొక్క వాల్యూ ఇది. అంతేగాని మనకి ఆ ₹1,00,00,000 అన్నప్పుడు ఎన్ని కోట్లు పెడితే మన స్వర్గం ప్రాప్తిస్తుంది అని గమనించుకుంటే, అయ్యో మనం చేసే ప్రతి సంపాదన కూడా ఇలా విచ్చలుడిగా చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు మనం ఇన్ని సంవత్సరాలు ఈ అమౌంట్ అంతా కూడా, ఈ ధనం అంతా అంటే పాపధనం, ఇదంతా కూడా మనం నరకానికి పట్టుకెళ్ళాలి. ఇది స్వర్గధనం అంటే మంచిధనం. ఇవి సేవలకి కార్యక్రమాలకి ఉపయోగించిన ధనం కాబట్టి దీంతో కూడా మన స్వర్గానికి కూడా మనకు కూడా వస్తుంది ధనం. అది ధనం. ఆ కనిపించకుండా ఉన్న ధనం ఈ ₹1,00,00,000 ఎలా వస్తాయని సాధువు చెప్పగానే ఆలోచించుకుని, అబ్బా నిజమే కాదా, నేను ఎంతకాలం ఎంత పొరపాటు చేశానని చెప్పి ఆ రోజు నుంచి అతను అన్ని కోట్లు కూడా చక్కగా అందరికీ దానం ధర్మాలు చేసి చక్కగా తన జన్మ చాలించిన తర్వాత కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన చేసిన సంబంధించిన పుణ్యంతో కూడా పట్టుకెళ్ళాడు. హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించాడు. అందుకంటే మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇది ముందు సంపాదించినందుకు ఆ సంపాదన మన ఇష్టం, నా ఇష్టం నేను సంపాదించి ఖర్చు పెట్టుకుంటాను, నేను ఎలా ఉంటాను, నేను ఎలాగే ఉంటాను అనుకుంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. మనమే సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చే వరకు మనం అలా ఉంటాం. కాబట్టి చేసినంతకాలం పుణ్యం చేసుకోండి, తప్పనిసరిగా అది మన వెంట వస్తుంది ఎప్పుడు కూడా. జై శ్రీరామ్.